పెన్షన్ వస్తుందా? వస్తుంది. మరి కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిందా పెన్షన్? బీఆర్ఎస్ పరిపాలనలో వచ్చిందా? అంటే బీఆర్ఎస్ నుంచే వస్తుంది. అది అట్లే రెగ్యులర్‌గా వస్తుంది. కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక మరి పెన్షన్ పెంచుతా అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. పెంచలే, అంతే వస్తుంది. పెంచలే. నమ్మకం ఉందా మరి? పెంచుతాము అని చెప్పేసి అంటున్నారు. ఏమో తెలవదు, ఇంకా నమ్మకం లేదు. ఇంకా 2 ఇయర్స్ అవుతుంది కదా మేడం, పెంచేది ఇంకా. ఇంకా చాలా స్కీములు ఇస్తామని చెప్పిండ్రు. ఈ సన్న బియ్యం అయి ఉండొచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయి ఉండొచ్చు. వాటి పరిస్థితి ఏంటంటే ఇంకా అది కూడా ఏమో డౌటే, రాదు. 500 గ్యాస్ సిలిండర్ అది కూడా రాదు. ఆడపిల్లలకి తులం బంగారం ఇస్తా అని చెప్పి అది రాలే. ఆ, కాకపోతే పోనీ ఏమొచ్చినాయి అంటారు ప్రజల దాకా? ఇది వచ్చింది, దాన్ని ఏమంటారు, పెళ్ళైనాక కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది మాకు. మీకు వచ్చింది? మా బిడ్డ పెళ్లి అయినాక అప్లికేషన్ చేసుకుంటే వచ్చింది. తులం బంగారం ఏం రాలేదు, కానీ 1,16,000 రూపాయలు వచ్చింది. ఒకవైపున మహిళలకు కూడా ప్రతి నెల 2,500 అకౌంట్లలో వేస్తామనే మాట కూడా హామీ ఇచ్చింది. ఇంకా అవన్నీ ఇంకా హామీలు అవన్నీ డౌట్, కానీ ఇది ఒకటి ఫ్రీ బస్ అది ఒకటి రన్నింగ్ లో ఉన్నది. ఫ్రీ బస్ లో పరిస్థితి ఏంటి? మగవాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఫ్రీ బస్ పరిస్థితి ఏంటి? ఫ్రీ బస్ కూడా వేస్ట్ మేడం. అది ఏంటంటే మొత్తం లేడీస్ అంతా అసలు పని ఉన్నా లేకున్నా ఏదో వెళ్ళిపోతున్నారు ఫ్రీ కదా అని. జెంట్స్ పోయే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక బస్సులో ఒక 40 మంది ఆడవాళ్ళే ఉంటున్నారు. ఒక 15 మంది 20 మంది 10 మందే ఉంటున్నారు. అసలు ఆ మంది జనాల్ని చూసి భయపడిపోతున్నారు. సీట్లు ఉంటలేవు. ఫ్రీ బస్ రాకముందుకి ఫ్రీ బస్ రాకముందే బాగుండే. ఇంకా ఏంటంటే అందరు డబ్బులు పెట్టి ఏ బస్సు ఉంటే ఆ బస్సు వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చేదాకా లేడీస్ ఉంటున్నారు. అట్లే అందరూ మొత్తం లేడీసే నిండిపోతున్నారు బస్సులలో ఎక్కువ శాతం. ఇట్లా అవుతుంది. ఎట్లుంటది మరి కాంగ్రెస్ పరిపాలన? మళ్ళీ వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా లేదంటే బీఆర్ఎస్ ఛాన్సెస్? బీఆర్ఎస్ అయితే రాదులే మేడం. బీఆర్ఎస్ కూడా రాదు. ఏ పార్టీ వస్తుంది అంటారు నెక్స్ట్ ఎలక్షన్? ఏ పార్టీ గెలిచే అవకాశం? నెక్స్ట్ అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కాదు, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి వరకు ఏమైనా హామీలు చేస్తే చెప్పలేం, వస్తుండొచ్చు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు? మున్సిపల్ ఎలాగ ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, ఎందుకంటే లీడింగ్ ఉంది కాబట్టి లీడింగ్ పార్టీ వస్తుంది. కేసీఆర్ గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? కేసీఆర్ గురించి ఏం చెప్పమంటారు మేడం? ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించే వాళ్ళు ఆలోచించుకున్నారు అంతే. ఇంకే వేరే జనాల గురించి ఏం ఆలోచించలే. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటారా? అందుకే వచ్చింది. మరి కేసీఆర్ అంతా వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఫ్యామిలీ స్వార్థమే చూసుకున్నారు కాబట్టి రాలేదు. ఇంకా ఈసారి వస్తే ఇంకా చాలా ఘోరంగా జరుగుతున్నాయి కావచ్చు.